బాగా చదువుకోండి, మీ క్యారెక్టర్ లేకపోతే మీరు ఏమవుతారు? యూస్లెస్ అయిపోతారు. కానీ డెవలప్ యువర్ సెల్ఫ్, కానీ డెవలప్ ద సొసైటీ, కానీ డెవలప్ యువర్ ఫ్యామిలీ. సో ఫర్ దట్ వాట్ యూ నీడ్ ఇట్ వెరీ గుడ్ క్యారెక్టర్. మన క్యారెక్టర్ కూడా బాగుండాలి. క్యారెక్టర్ బాగుండాలి మనం ఏం చేయాలి? మనలో మంచి లక్షణాలు మనం అలవాటు చేసుకోవాలి. సో ఇంటరాక్ట్ క్లబ్ స్టార్ట్ చేయడం కారణం ఏంటి? మామూలుగా మీరు చేసేచ్చు కదా అంటే మామూలుగా చేసి మీకు ఎవరున్నారు గైడెన్స్ ఉన్నారు కదా చూడండి. మీరు చదువుతారు, మీకు ఎలా వస్తుంది? టీచర్ సబ్జెక్ట్ చెప్తే మీకు సబ్జెక్ట్ వస్తుంది, అవునా కదా? సో ఈ దీని ద్వారా సర్వీస్ చేయడం యూనే గైడెన్స్, బికమే గుడ్ హ్యూమన్ బీయింగ్. సో అందుకే ఇంటరాక్ట్ క్లబ్ అని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మీరు ఏం చేస్తారు? మీరు రకరకాల ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తారు. ఒక చిల్డ్రన్స్ డే మీ స్కూల్లో మీరే ఆర్గనైజ్ చేయొచ్చు, రేపు క్రిస్మస్ వస్తుంది మీరే క్రిస్మస్ ఫంక్షన్ ఆర్గనైజ్ చేయొచ్చు, అలా ఏదో ఒకటి. బట్ మన కాన్స్టిట్యూషన్ డే అయిపోయింది అంటే టీచర్స్ డే, సంథింగ్ కెన్ బి ఆర్గనైజ్డ్ త్రూ యువర్ ఇంటరాక్ట్ క్లబ్. సో వాట్ యూ లర్న్ బై దట్ విల్ బి గెట్టింగ్ అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ వస్తాయి. ఒక ప్లానింగ్ చేసి ఇలా ప్రోగ్రామ్ చేయాలి, ఇలా చేద్దాం, ఇలా బొకే చేద్దాం, ఇలా మైక్ ఏర్పాటు చేద్దామని చెప్పుకోవాలి. యూ విల్ బి లెర్నింగ్ ద ఆర్గనైజేషన్ స్కిల్స్. సో ఇలా మాట్లాడడం వల్ల, ఇలా మీరు చేయడం వల్ల, ఈ పనులు మీరు చేయడం వల్ల యూ బికమ్ లీడర్షిప్ స్కిల్స్. వీటన్నిటితో పాటు ఒక సర్వీస్ మోడ్. మీరు మార్నింగ్ ఉదయం బ్రేక్ఫాస్ట్ చేశారు, స్కూల్ బయలుదేరారు, ఎప్పుడైనా మధ్యలో ఆకలిస్తే తిందామని చెప్పి ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కొని వస్తున్నారు. సో దానిలో ఇట్స్ వెరీ ఓల్డ్ బెగ్గర్ హూ ఇస్ సఫరింగ్ విత్ హంగర్. సో వాట్ యూ డూ? పోనీ నేను తిన్నాను కదా వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి బిస్కెట్ ఇచ్చాను. నేను యూ ఫీల్ హ్యాపీ ఆర్ నాట్ హ్యాపీ? దట్ ఈస్ నాట్ ఎ సర్వీస్ అబౌవ్ సెల్ఫ్. అంటే మీకన్నా ఇంకోళ్ళ గురించి మీరు ఆలోచించారు. సో దట్ యూ విల్ బి లెర్నింగ్ ఫ్రమ్ దిస్ ఏజ్. ఈ వయసు నుంచి మీరు సర్వీస్ నేర్చుకుంటే పెద్దగా మీ యొక్క సర్వీసెస్ సొసైటీకి ఎంత ఉపయోగపడుతుంది? మీకు పేరు వస్తుంది, మీ కుటుంబ సభ్యుల పేరు వస్తుంది, మీ ద్వారా సొసైటీకి, మీ స్కూల్కి, ఎవ్రీథింగ్ యూ బి గెటింగ్ దట్. అలాంటి సర్వీస్ కూడా మీరు ఈ వయసు నుంచి ఇంపాక్ట్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇంకా కాకుండా మీరు లేకపోతే ఇఫ్ యూర్ గోయింగ్ ఫర్ ఫర్దర్ స్టడీస్, యూ మే గో అవుట్ ఆఫ్ స్టేట్, యూ మే గో అవుట్ ఆఫ్ కంట్రీ. ఇఫ్ యూ వెంచర్ యువర్ ఇంట్రాక్టర్ యూ విల్ బి బెనిఫిటెడ్ మోస్ట్. మీరు ఒక ఇంట్రాక్ట్ అని చెప్పారంటే అందుకని మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. రేపు ఎంఎస్ఎల్కి మనం చెప్పలేదు కదా, మీరు యూఎస్ వెళ్ళచ్చు, లండన్ వెళ్ళచ్చు, అక్కడ మేము చెప్తే ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ గెటింగ్ ద సీట్. సో ఇంట్రాక్ట్ అనేది ఎందుకంటే అది అంతర్జాతీయ సంస్థ కాబట్టి అలాంటి సంస్థలో మీరు మెంబర్ అనమాట. ఇలాంటి మీలాంటి పిల్లలు 3 లక్షల మంది ఉన్నారు. సో ఇవన్నీ మీరు నేర్చుకోవడం కోసం మేము వాటి నుంచి కమ్ ఫార్వర్డ్. పిల్లల్లోకి మాకు ఏమేమి అకౌంట్ కింద చెప్పి అవి అకౌంట్ కాదు, సర్వీస్ అబౌవ్ సెల్ఫ్. మాకన్నా మీరు చేయాలి, పిల్లలు చేయాలని చెప్పి వాటి లివింగ్ ఎలా ఇవన్నీ నేర్చుకున్నారు. ఏది మంచి చెడు, ఏది వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్ అన్నీ నేర్చుకున్నారు. సో ఇవన్నీ మీరు ఎలాగా కూడా నేర్చుకుని మర్చిపోతే ఎలా కాదు. సో వాటి మీరు ఒక ప్లానింగ్ ద్వారా ఒక ఆచరణలో ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో దట్ ఫర్ దట్ యూ నీడ్ ఏ ఇంట్రాక్ట్. ఆ ఇంప్లిమెంటేషన్ కోసమే ఈ ఇంట్రాక్ట్ క్లబ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఈ క్లబ్లో మనకి ఒక 10 పోస్టులు ఉంటాయి. ప్రెసిడెంట్ అని, సెక్రటరీ అని, ఇన్నర్ వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, లేకపోతే 5 డైరెక్టర్స్, ఇలా చాలా మంది మనకి ఒక 10 మంది ఉంటారు. మీరందరూ క్లబ్ మెంబర్స్ ఉంటారు. ఒక 10 మంది ఆ క్లబ్ని లీడ్ చేస్తారు రకరకాల కోణాలు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో 10 మంది ఆ పోస్టులకు వస్తారు. సో ఏదైనా టోటల్గా మీ అందరూ కంప్లీట్గా ఒక క్లబ్ కింద ఫామ్ అయ్యి మీరు ఈ కార్యక్రమాలను చేయొచ్చు. మీకు ఇంకా ఎవరైనా హెల్ప్ కనిపిస్తుంది, నేను కాంటాక్ట్ ప్రాపర్టీ మీకు అన్ని ఈ సామాన్ నుంచి ఎవరికి హెల్ప్ చేయాలనుకుంటారు. ఎవరైనా ఒక పూర్ ఒకరు ఉండొచ్చు, వాడికి ఏదైనా ఇవ్వాలనిపించవచ్చు, లేదా ఒక పూర్ స్టూడెంట్ ఉండొచ్చు, ఆ స్టూడెంట్ హెల్ప్ చేయవచ్చు, మీ దగ్గర డబ్బులు అనుకోవచ్చు. ఇంకా కాంటాక్ట్ ప్రాపర్టీ ద్వారా మీ ఇంటర్నెట్ ద్వారా మన వాటించే సహాయాన్ని మీరు వాళ్ళకి అందించవచ్చు. సో అదంతా మనకి ఎంత మనకి ఎంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. సో మీ ఆల్ ఆర్ హియర్ టు గైడ్ యూ. ఎప్పుడు ఏమవసరం మంచి కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నారు, మా స్కూల్లో మంచి కెరీర్ గైడెన్స్ తీసుకోవచ్చు. 10th క్లాస్ వరకు మీరు కెరీర్ గైడెన్స్ ఇప్పించవచ్చు. సో దానివల్ల మనకి ఫ్యూచర్ బాగుపడుతుంది. అది ఒకేషన్స్ వాటి ఒకేషన్లోకి వస్తుంది. ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ని మీరు ఇంటర్నెట్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఎలా ఇంప్లిమెంట్ చేయాలో, ప్రోగ్రామ్ ఎలా చేయాలి అనేవన్నీ కూడా మీకు తెలుస్తాయి. సో దానికోసమని ఈరోజు రాటరీ ఇండియా ఇంటర్నెట్ క్లబ్ విజ్ఞాన్ భారతి మహారాణిపేట పేరుతో మీకు ఇంటర్నెట్ క్లబ్ ఫామ్ అవుతుంది. సో దీనికి అందరికీ మళ్ళీ ఒక జాయింట్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇలాగే విజయనగరంలో ఇప్పటికి 18 స్కూల్స్లో అవుతున్నాయి. సో ఈ 18 స్కూల్స్ నుంచి మనకు వస్తారు రోజు. మీరు ఇంకో స్కూల్ వాళ్ళు కలవచ్చు. ఎందుకంటే అర్థం ఏంటి? 2 వర్డ్స్, ఇంటర్నేషనల్ ప్లస్ యాక్షన్.
స్టార్ట్ చేశారు. అంటే ఇంట్రాక్ట్ అంటే టు మేక్ ఈచ్ అదర్ ఫ్రెండ్స్, ఇంట్రాక్ట్ అవ్వడం అన్నమాట, పరస్పరం ఒకరినొకరు తెలుసుకోవడం అన్నమాట. సో అలా 18 క్లబ్ నుంచి వస్తే మనకి ఎలా ఉంటుంది, ఈ స్కూల్ వాళ్ళు ఎలాగ, ఆ స్కూల్ వాళ్ళు ఎలాగ అని చెప్పి మనకు అన్ని తెలుస్తుంది. ఎక్సెప్ట్ మన సరౌండింగ్ ఉండిపోకుండా మనకి వైడ్ రేంజ్ ఆఫ్ అవుట్పుట్ ఉంటుంది. సో దీనికోసం ఇంట్రాక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరందరూ బాగా దీనికోసం ప్రయత్నం చేయండి, కృషి చేయండి. వీఆర్ దేర్ ఫర్ యూ టు గైడ్ ఎనీ టైమ్ ఎనీ కాస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు చెప్పారు కదా, వాయిస్ ఇప్పుడు ఇంట్రాక్ట్ క్లబ్ గురించి చెప్పారు డాక్టర్ రాధికా రాయ్. లీడ్ ఇండియా ఏంటి, మళ్ళీ లీడ్ ఇండియా ఇంట్రాక్ట్ క్లబ్కి ఏం సంబంధం, మీరు ఏం చేయబోతున్నారంటే ఇప్పుడు ఇంట్రాక్ట్ క్లబ్ అనేది అంతర్జాతీయ సంస్థ, లీడ్ ఇండియా అనేది జాతీయ సంస్థ. లీడ్ ఇండియాలో మీరందరినీ నాయకులు చేయాలి, అందరినీ నాయకులు చేయాలని లీడ్ ఇండియా బాగుంటుంది. కానీ అందరితోనూ మనం పనిచేయడం ఇప్పుడు ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ రాయడం, అలా ఎన్ని సంవత్సరాలు రాలే కదా. కాబట్టి విజ్ఞాన రాస్తే ఈ నాయకులు ప్రొడ్యూస్ చేయాలి అన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఏం పిలుస్తున్నాం, చేంజ్ ఏజెంట్స్. చేంజ్ ఏజెంట్స్, లీడ్ ఇండియా చేంజ్ ఏజెంట్స్, జాయినింగ్ ఇంటరాక్ట్ క్లబ్ అండ్ బికమింగ్ ఇంటరాక్టర్స్. ఇంటర్నేషనల్గా మీరు ఇంటరాక్టర్స్, స్కూల్లో మీరు చేంజ్ ఏజెంట్స్. చేంజ్ ఏజెంట్స్ అండ్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మిమ్మల్ని రేడియో అయిపోయావు, డాక్టర్ అయిపోయావు అంటే అయిపోం, ఒక క్రిటికల్ మాస్ ఉంది. మీకు ఎవరికైనా రాకెట్లు వేదికైనా ఎవరో తెలుసా, మీకు సినిమాలో చూస్తారు కదా, ఆఫీస్ ల్యాప్టాప్ కానీ మీకు సపోజ్ ఒక బాల్ ఎలా వేస్తారు, రాకెట్ ఎలా అయిపోతుంది గోపాలు చేసి, ఆ తమిళ పేరేంటి, ఎస్కేప్ ఫిలాసఫీ. అంటే భూమండలాన్ని మనం వదిలేసి వెళ్ళాలి అంటే ఒక మినిమం స్పీడ్లో మనం వెళ్ళాలి. మామూలు స్పీడ్ అయితే భూమండలాన్ని వదలలేము. ఏరోప్లేన్ మామూలుగా వెళ్ళిందంటే మీదకి వెళ్ళలేదు, చాలా ఫాస్ట్గా వెళ్తేనే మీదకి వెళ్తుంది. ఇలా ఫాస్ట్గా వెళ్ళి ఎగిరే విమానం, ఇలా గట్టిగా వెళ్ళి భూమండలాన్ని వదిలిస్తే రాకెట్, దీన్ని క్రిటికల్ మాస్ అంటారు. అంటే మామూలుగా మీరు పనిచేస్తే లీడర్స్ అవ్వలేరు, ఫాస్ట్గా గట్టిగా పనిచేయాలంటే క్రిటికల్ మాస్ ఉండాలి. సో ఆ క్రిటికల్ మాస్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీ మీద ప్రత్యేకంగా చేస్తాం. అందులో 4 భాగాలు ఉంటాయి. మొదటిది మ్యాటర్ చెప్పారు కదా, మీరు ఎలా వ్యవసాయం చేసుకోవాలి, ఎలా కట్టుకోవాలి, ఈ కార్యక్రమాన్ని మీరు ఎలా చేసుకోవాలి. ఏదంటే మీ టీచర్కి మీరే సహాయం చేయాలి. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ టీచర్స్ పిల్లల మీరు చేయండి, మీరే అన్ని చేయాలి, జెండా నుంచి చేయాలని చేయగలిగే కెపాసిటీ మీకు వస్తుంది. అలాగే మీ క్లబ్లు కూడా మీరు మీటింగ్ ఆర్గనైజ్ చేసుకుంటారు. అలాగే రొటేరియన్స్లో మీకు కనెక్షన్ ఉంటుంది. మీరు ఇంకా పెద్ద పనులు చేయాలంటే వాటికి సహాయం తీసుకోవాలి. ఇవన్నీ మీరు చేస్తారు. దాన్ని వ్యవస్థ స్ఫూర్తి అంటాం, ఆర్గనైజేషనల్ బిల్డింగ్ స్కిల్స్. ఆ తర్వాత మీకైతే ఎంత పర్సెంటేజ్ వస్తుంది, మామూలుగా జనరల్గా